హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోంగూర పచ్చడి చేస్తున్నాం. దీనికోసం ఫస్ట్ గోంగూర ఒక 2 టైమ్స్ బాగా కడుక్కొని ఇలా చిల్లులు గిన్నె తీసుకొని అందులోకి వాటర్ అంతా ఉడికిపోయేలాగా వేసుకోవాలి. గోంగూర పచ్చడి కోసం ఎండుమిరపకాయలు, కొద్దిగా పచ్చిమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, అలాగే ఆవాలు, కొంచెం మెంతులు ఇవన్నీ వేసుకొని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ దోరగా వేయించుకున్న తర్వాత మిక్సీలోకి తీసుకునేయాలి. ఇప్పుడు పల్లీలు వేసుకొని వేసుకోవాలి. ఇలా దోరగా వేయించుకొని మిక్సీలోకి తీసుకోవాలి. ఆనియన్, వెల్లుల్లి వేసుకుని ఎర్రగోగా కాబట్టి శనగగింజలు వేసి పచ్చడి చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అందులోనూ పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి గోంగూర ఆ పులుపుని తగ్గిస్తుంది, ప్లస్ టేస్ట్ బాగుంటుంది. ఆనియన్ కూడా వేగిపోయిందండి. కొద్దిగా ఆనియన్స్ మిక్సీలోకి తీసుకోవాలి. కొంచెం అలాగే తీసుకొని పచ్చళ్ళ లాస్ట్లో కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు. ఇవి చిన్న ఆనియన్, అంటే మామూలుగా పండిస్తారు కదా, ఆనియన్ అన్నమాట. ఈ పచ్చడి గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది అనేసి ఇవి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొనేసి అందులోకి గోంగూర వేసేసుకుని గోంగూర బాగా మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని అప్పుడు పచ్చివాసన పోయి పచ్చడి టేస్ట్గా ఉంటుంది. ఇలా బాగా తిప్పుకుంటూ మొత్తం బాగా గోంగూరని వేయించుకోవాలి. మూత పెట్టేసుకున్నాం. గోంగూరని ఇలా మగ్గించుకొని తీసి పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోండి. తర్వాత మిక్సీ పెట్టుకోండి. ఫస్ట్ ఈ స్పైసెస్ అన్నీ మిక్సీ పట్టుకునేసి తర్వాత గోంగూర వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా బరగ్గా అన్నీ కొట్టుకున్న తర్వాత గోంగూర వేసేసుకోవాలి ఇందులోకి. ఇప్పుడు మిక్సీ వేసుకున్నాం. అలాగే ఇందులోకి రాళ్ళు ఉప్పు వేసుకున్నాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు మన గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి రెడీ. గోంగూరలో ఎక్కువ ఐరన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వీక్లీ వన్స్ అయినా తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.